హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో మనకు ఒక ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. అది కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీలో చాలా రీజనబుల్ ప్రైస్లో. ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో ఒక 2 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. లొకేషన్ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి మెయిన్ రోడ్కే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి. మనకి మెట్రోకి వచ్చేసరికి జస్ట్ 2 to 3 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు నాగోల్ మెట్రోకి. అంత మంచి ప్రైమ్ లొకేషన్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ఫ్లాట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ హాల్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి స్క్వేర్ షేప్లో ఈ విధంగా మనకి ఎంట్రన్స్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్తో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసరికి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఆపోజిట్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ డైనింగ్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఆపోజిట్లో ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. మనకి జస్ట్ మెయిన్ రోడ్కే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి. అండ్ అలాగే హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మెట్రోకి అయితే జస్ట్ 2 to 3 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా రైట్ సైడ్ ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, ఆ మాస్టర్ బెడ్రూమ్కి అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్కి మధ్యలో వచ్చేసరికి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేస్తే మన ఛానల్ 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. అంతేకాదు మన ఛానల్లో అతి తక్కువ ప్రైస్కి ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి. మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారని చెప్పాను కదా. ముందుగా మన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ని అయితే ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ బాగుండేలాగా. ఇది వచ్చేసి మన గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా. సో మన గేటెడ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి జిమ్, ఫంక్షన్ హాల్ విత్ ఎక్విప్మెంట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, వీటితో పాటు బేసిక్ ఎమ్యూనిటీస్ లిఫ్ట్, సీసీటీవీ, కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, కార్ పార్కింగ్, ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఈ విధంగా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్నే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఆపోజిట్లో ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి కిచెన్. అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ బాల్కనీ. ముందుగా ఆపోజిట్లో ఉన్న కిచెన్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్, అందుకే మనకి వాస్తు ప్రకారం మనకి కిచెన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి బాల్కనీ అండ్ అలాగే వాష్ ఏరియా రెండు కూడా అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. సో ఐటమ్స్ అన్ని చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి ఓవరాల్ కిచెన్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇలా ఈ విధంగా మనకి పై వరకు కూడా వుడ్ వర్క్తో కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80 నుంచి 90% దాకా మనకి లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ మీద. కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, మీకు ఇప్పుడు వాష్ ఏరియా కూడా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. అండ్ వాష్ ఏరియాలో పై వరకు కూడా ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు. అండ్ ఈ వాష్ ఏరియాలోనే పైన మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి. వాష్ ఏరియా కూడా మనకి స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పూల మొక్కలు అలాంటివి అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది.
చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ ఇచ్చారని చెప్పాను కదా, ఇప్పుడు బాల్కనీ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీలో కూడా మనకి ఈ విధంగా పై వరకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించారు. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫర్నిష్డ్ 2 BHK రీసేల్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1026 ఎస్ఎఫ్టీ అంటే 1026 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 33 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 33 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80 నుంచి 90% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ వచ్చేసరికి బేసిక్ ఎమ్యూనిటీస్తో పాటు అంటే లిఫ్ట్, సీసీటీవీ, కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, 24/7 సెక్యూరిటీ, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్, ఇవి కాకుండా మనకి జిమ్, ఫంక్షన్ హాల్ విత్ ఎక్విప్మెంట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి మెయిన్ రోడ్కు ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి. నాగోల్ మెట్రోకి జస్ట్ 2 to 3 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక 2 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో, అది కూడా విత్ వుడ్ వర్క్ గేటెడ్ కమ్యూనిటీలో, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 52,50,000 అయితే కోట్ చేస్తున్నారు. అంటే 52,50,000 అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ స్లైట్గానే ఉంటుంది నెగోషియేషన్ అయితే వచ్చేసి. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ 2 BHK ఫ్లాట్ కనుక మీరు చూసుకుంటే 80 నుంచి 90 lakhs అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ప్లస్ ఎమ్యూనిటీస్, GST అండ్ అలాగే మనకి వుడ్ వర్క్ డిజైన్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 1 crore దాకా అయితే అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది మీకే అర్థమై ఉంటుంది. ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత మంచి డిసిషన్ అయితే తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ రీజనబుల్ బడ్జెట్లో చూడాలనుకుంటున్నారో అయితే వెంటనే మన నవతార ప్రాపర్టీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.